అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. ఔరంగాబాద్‌ని రాజధానిగా చేసుకొని స్థాపించినటువంటి సామ్రాజ్యం ఆషబ్‌జాహీ సామ్రాజ్యం. ఈ ఔరంగాబాద్ నుంచి రాజధానిని హైదరాబాద్‌కు మార్చి పరిపాలన మొదలుపెట్టినటువంటి వ్యక్తి రెండవ నిజాం అయినటువంటి నిజాం అలీ ఖాన్. ఇతను అధికారంలోకి వచ్చేటప్పటికి ఇతని యొక్క సామ్రాజ్యం తెలంగాణ ప్రాంతం నుంచి 8 జిల్లాలు, మహారాష్ట్ర నుంచి 5 జిల్లాలు, కర్ణాటక నుంచి 3 జిల్లాలు, కోస్తా ప్రాంతం నుంచి 7 జిల్లాలు, రాయలసీమ ప్రాంతం నుంచి 4 జిల్లాలు. ఇది సామ్రాజ్య విస్తరణ. అయితే ఇతను అధికారంలోకి వచ్చినాక ఆర్థిక పరిస్థితి మందగించడంతో అప్పుడున్నటువంటి పరిస్థితుల బట్టి క్రమక్రమంగా బ్రిటిష్ వాళ్ళకి తన ప్రాంతాన్ని కొద్దిగా అప్పజెప్పడం అనేది జరిగింది. అలా ఎలా అప్పజెప్పాడని చూస్తే 1766లో తన యొక్క ఉత్తర సర్కార్లని 1766లో ఉత్తర సర్కార్లని బ్రిటిష్ వాళ్ళకి అప్పజెప్పాడు. ఈ ఉత్తర సర్కార్లనే కోస్తా ప్రాంతం అని అనేవాళ్ళు. కోస్తా ప్రాంతాన్ని ఉత్తర సర్కార్లు అనేవారు ఆనాటి కాలంలో. 1788లో గుంటూరు ప్రాంతాన్ని అప్పజెప్పడం జరిగింది బ్రిటిష్ వాళ్ళకి. 1800లో దత్త మండలాలని అప్పజెప్పాడు. అంటే ఇక్కడ చూడండి, ఉత్తర సర్కార్ని 1766లో, 1788లో గుంటూరు ప్రాంతాన్ని, 1800లో దత్త మండలాలని. దత్త మండలాలని నేడేమని పిలుస్తున్నామంటే రాయలసీమ. అప్పుడు ఈ రాయలసీమ ప్రాంతమే అప్పుడు దత్త మండలాలుగా పిలువబడింది. అంటే 1800 సంవత్సరం వచ్చే నాటికి ఈ తెలుగు ప్రాంతాన్ని 2 ముక్కలుగా విడగొట్టబడింది అనేది మనకు గుర్తుండాలి. నిజాం అలీ ఖాన్ కాలంలో 1800 సంవత్సరానికి ఈ తెలుగు ప్రాంతం 2 ముక్కలుగా విడిపోయింది. ఇలా బ్రిటిష్ వాళ్ళకు ఒప్పజెప్పినటువంటి ఉత్తర సర్కార్లు, గుంటూరు ప్రాంతం, దత్త మండలాలు వీటన్నిటిని కూడా బ్రిటిష్ వాళ్ళు తన మద్రాసులో కలుపుకొని ఉమ్మడిగా చేసి పాలన చేయడం అనేది జరిగింది. అలా పోయబడినటువంటి అది తిరిగి మళ్ళీ మద్రాసు నుంచి ఈ ప్రాంతాలు ఎప్పుడు వేరుపడినాయంటే 1953లో పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్షతోటి. అంటే ఒకప్పుడు మన తెలుగు ప్రాంతం అంతా కూడా కాకతీయుల కాలం తీసుకున్నా, శాతవాహనుల కాలం తీసుకున్నా, ఎవరి ప్రియులైనా అంతా కలిసే ఉన్నది. ఇలా నిజాం అలీ ఖాన్ కాలంలో ఈ ప్రాంతము బ్రిటిష్ వాళ్ళలోకి పోవడం, వాళ్ళు దాన్ని మద్రాసులో కలుపుకొని ఉమ్మడి ప్రాంతంగా వాళ్ళు పరిపాలన చేయడం అనేది జరిగింది. ఈ అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దగ్గర వారికి షేర్ చేయండి.